కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమాణ స్వీకారంను పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం టీడీపీ అబ్జర్వర్ బోళ్ళ వెంకటరమణ మరియు నియోజకవర్గం ముఖ్య నాయకుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం 11/11/2025 తేదీ మంగళవారం ఉదయం సామర్లకోట సూర్య ఫంక్షన్ హాల్ నందు టీడీపీ మండల మరియు పట్టణ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ, పేద ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ మరియు నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పట్టణ మండల అధ్యక్షులు మరియు ఇతర నాయకులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దుస్సాలువ పూలమాలలతో సత్కరించి అభినందించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇద్దరిద్దరు తీసేది, ఇద్దరిద్దరు మీరైనా ఇద్దరిద్దరు తీసుకున్నారు. ఒకసారి ఇద్దరిద్దరు తీసుకున్నారు. బాబాయ్ గారు పెట్టండి ఆయన ఎలా చూడాలి ఫైనల్గా అందరూ వచ్చింది. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తకు ఎవరికైనా సరే గుర్తింపు ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ మా నియోజకవర్గంలో రాజప్ప గారే. ఎందుకంటే పార్టీ కష్టపడే కార్యకర్త ఎవరైనా సరే ఆయన మంచి పదవులు ఇచ్చి వాళ్ళందరినీ ఇది చేయడం జరిగింది. నాకే కాదు చాలామంది ఉన్నారు మంచి పదవులు వచ్చాయి. అందులో భాగంగానే ఈరోజు మరి కొత్త కమిటీ, నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో నాకు సామర్లకోట పట్టణ అధ్యక్షులుగా మరి గతంలో చేసిన కృషిని మరి ఇది చేసి రాజప్ప గారు నాకు ఈ విధంగా టౌన్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. ఎప్పుడు తెలుగుదేశం బీసీలు తెలుగుదేశం అంటే ఉంటారు. అలాగే బీసీలు గుర్తించే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. చిన్న కార్యకర్త స్థాయి నుంచి మరి రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి ఈరోజు టౌన్ ప్రెసిడెంట్గా నాకు ఇవ్వడం జరిగింది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు నేను. నాకు పెద్దపేటేసి మరి రాజప్ప గారు అనేక విషయాల్లో మరి నన్ను ముందుంచడం జరిగింది. ఆయనకి ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాతో కూడా నా కార్యకర్తలు కానీ, నా అభిమానులు కానీ, మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా నేనంటే సపోర్ట్ చేసి నా విన్నంటుంటే నేను ఏ కార్యక్రమం తీసుకున్నా నా ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరూ కూడా, మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా నా విన్నంటే ఉన్నారు. ఏ కార్యక్రమం తీసుకున్నా సక్సెస్ఫుల్గానే జరగడానికి నా వెనకాల నుండి కృషి చేశారని తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ముందు రోజుల్లో కూడా మరిన్ని పార్టీకి సేవలు చేసి నేను మంచి పదవులు పొందాలని ఆశిస్తాను. నేను కూడానే ఇంకానే చాలా సంతోషం. థ్యాంక్ యూ. భారతదేశంగా మన దగ్గర మిమ్మల్ని కూడా ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే మంచి మెజారిటీ వచ్చిందని చెప్పి ఆయన సర్వే చేసుకున్నాడు. సర్వేలో మా నియోజకవర్గంలో మనకు 10-15 మంది సభ్యులు అన్నీ కూడా ప్రమాణంగా పనిచేస్తాను. ఇప్పుడు ఆ 15 మందిలో కొన్ని మీ సర్వే చేసుకోవడం ఆ పేరు చెప్పి బాగోదు. ఆ పేరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం చెప్తాం. సెటరేట్ చేసుకోవడం బాధ్యత. ఎందుకంటే ఇలా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు. మండల పార్టీ ప్రెసిడెంట్ బాధ్యత ఇలా మండలాన్ని కూడా ఆదాయం నడిపించారు. మరి మండల పార్టీ ప్రెసిడెంట్లో పడుకుంటూ పోతుంది, మార్కెట్ కూడా ఎమ్మెల్యేలో పడుకుంటూ పోతుంది, కార్యకర్తలు పడుకోవద్దు. వీళ్ళంతా కూడా పనిచేయాలి, పనిచేసి కూడా పనిచేయాలంటే 11 అని చెప్పి ఆదేశాలు. అలాగే మన మీటింగ్లు కూడా మండల మీటింగ్లు మరి నెలకోసారి మీటింగ్ అయ్యారు. అలాగే మనం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నేను ప్రతి శుక్రవారం కూడా ముఖ్యమైన నాయకులతో నేను మీటింగ్ తీసుకున్నాను, ఫిర్యాదు తీసుకున్నాను.
ఆ ఫిర్యాదులన్నీ కూడా స్టేట్ పార్టీకి పంపిస్తున్నాను. దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంచేత అలాగే మండల పార్టీ పరిధి తీసుకుని మండల పార్టీ వచ్చిన పిటిషన్లన్నీ కూడా నా ఆఫీస్ నాకు ఉద్యోగులు ఇచ్చారు. 6 ఉద్యోగస్తులు అక్కడ కూర్చుని ఏ పని మీద ఇచ్చినా పని ఇస్తున్నాను. ఆ చంద్రబాబు నాయుడు గారు పంపుతున్నారు, క్లియర్ వస్తున్నాయి. అంచేత ఇదివరకు పని అవగానే ఉండదు, పని అయ్యి పని కూడా అయిపోతుంది. మరి అమలు అనేది ఇప్పుడు అవ్వదు. ఎందుకంటే మీరు అవుద్ది అనుకున్న పని రావాలి తప్పింది అమలు పని ఇప్పుడు చేస్తే కూడా అవ్వదు. కాదు నేనైతే అమలు పని కూడా చేస్తాను. ఎందుకంటే నేను కొంచెం ఆ మూడుకి వెళ్ళాను. ఎప్పుడు జరిగిపోయి ఎప్పుడైనా ఉంటాయి అంటే ఎప్పుడు అవ్వని పనులు మనం చేయాలని ఆలోచించి ఆ పని కూడా మనం చేసి జాగ్రత్తగా వెళ్తున్నాం. పార్టీ పరంగా తీసుకుంటే పార్టీ పరంగా మనీ అయితే 86 మండల పార్టీ ప్రెసిడెంట్ చేశాను. దాని ఎక్స్పీరియన్స్ తోటి నాకు జిల్లా వైద్యులు ఇచ్చారు. అలాగే నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశాను, 22 జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశాను, స్టేట్ పార్టీ సెక్రటరీ చేశాను, వరల్డ్ బ్యూరో చేశాను. ఇన్ని పదవులు పార్టీ పరంగా చేశాను. ఇంకా పార్టీ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. నేనేమంటానంటే ఎవరైనా లీడర్ పెరగాలంటే పార్టీ పరంగానే పెరగాలి. మామూలు ఇండివిజువల్ ఎవరో ఇప్పుడు పెరగాలి. అమ్మా ఎవరు మాట్లాడాలంటే బయటపడాలి. పార్టీ కార్యక్రమం అటెండ్ అవ్వాలి. అక్కడ మీ ప్రాంతంలో మీ గ్రామం మీ వార్డులో జరగాలి. సమస్యలు పరిష్కారం చేయాలి. అప్పుడే మనకి నాయకత్వం ఉంటుంది. అంతే తప్పింది ఇంట్లో కొనుక్కోవడం నాకు పదవి ఇవ్వండి అని చెప్తే జనం లేవని పదవులు లేదు. నీకు కూడా జనం ఉండేది పదవులు. జనం ఉండేది నెగ్గుకోలేదు. నెగ్గులు కౌన్సిలర్ కానీ పంచాయతీ కానీ ఎవరైతే నేను కూడా సీట్లు ఇవ్వలేదు. ఎవరైతే మేము మన పేరు చేసి 4-3 పేరు పంపిస్తే ఆ పార్టీ ఎంక్వైరీ చేసి 12 అలాగే ఇవ్వాలి. మా చేతిలో కూడా జాగ్రత్తగా ప్రజలకు వెళ్ళి పనిచేస్తేనే మీకు రేపు పొద్దున ఈ సర్పంచ్ అయినా ఎంపీడీసీ అయినా కౌన్సిలర్ అయినా ఏదైనా అంటే మీరు అందరూ కూడా పని చేయండి. పని చేసినప్పుడు పదవులు వస్తాయని చెప్పి జనంలోకి వెళ్ళండి. పుణ్యం చేయడం వెళ్ళండి. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళండి. కానీ ఆ కూడా మీకు మాత్రం పదవులు ప్రజల్లోకి ఉన్నవాడికి పదవులు అంటే పని చేయమని చెప్పుకోవచ్చు. ఇలా మండలం పార్టీ ప్రెసిడెంట్లు నాకు పూర్తిగా బాధ్యత తీసుకుంటే ఏదో కాదు నేను మండపడి మీ బాధ్యత తీసుకోవాలి. అన్ని గ్రామాలు బీజేపీ పెట్టాలి, అన్నీ చేయాలి. ఎక్కడ కూడా డైవర్షన్ లేదు, ఎందుకుంటారు. అలాగే కలెక్టర్ ఉంది, కలెక్టర్ బాధ్యత 4-5 గ్రామాలు చెప్పు వాళ్ళు కూడా పని చేయవలసిన బాధ్యత దాన్ని చేయండి. ఎవరి బాధ్యత చేయండి. అలాగే యూనిట్ ఉంది, యూనిట్ పని ప్రో కలెక్టర్ కో కలెక్టర్ అంచేతే అందరికీ పని అప్ చెప్పారు, బూత్ కప్ చెప్పాడు. ఇలా ఈ బూత్ పని ఏంటి? ఇలా బూత్ రోడ్డుకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, నువ్వు గ్రామం తిరిగేవలేదా, ఇంటింటికి తిరిగేవలేదా అంటే బూత్ కమిటీ. వీళ్ళ బూత్ కమిటీని ఏమంటే చంద్రబాబు నాయుడు ఈ బూత్లో ఉన్న ప్రతి ఒక్కరిదే నీకు టచ్లో ఉన్నాను. నువ్వేలా మాట్లాడుకోవాలి అని తీసుకోవాలి. ఇప్పుడు వాతావరణం కూడా చూస్తే ఇలా వన్ సైడ్గా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఫెయిల్ అయ్యాడు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారంటే నినాదం పెరిగింది. చంద్రబాబు నాయుడు రాజధాని ఎప్పుడు రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ రైల్వే జోన్ కానీ ఇటు స్టీల్ ప్లాంట్ కానీ అలాగే మన జిల్లాలకు సంబంధించి జిల్లా ఇండస్ట్రీస్ కానీ కోచింగ్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగాలు కానీ అప్పుడు బోర్డు ఉద్యోగాలు ఇవ్వాలి. అంచేత అన్ని రంగాల్లో పెట్టడం. అలాగే సూపర్ 6 అమలు చేసాడు ఇవ్వాలి. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఎటు లేదు. ఎమ్మెల్యేగా నా మీద నేను కూడా మరి ఎంత ఏడున్నా ఎంత ప్రాతున్నా నేను కూడా పూర్తి కష్టపడి పని చేస్తాను, పనులు చేస్తున్నాను. ఎప్పుడు లేని విధంగా పనులు చేసి పెద్ద పని చేస్తున్నాను. 14 ఎలా పని చేస్తున్నాను అలాగే పని చేస్తాను. ఇప్పుడు కూడా అందులో ఉన్నాయి, అన్ని వర్కులు చేస్తాం, ప్రమాణ వర్కులు చేస్తున్నాం. ఇవాళ మీకు చెప్పాలంటే ఇవాళ పెద్దాపురంలో మన వచ్చండి మన బిట్టుకూడి